అందరికీ నమస్కారం. మనకు గత నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి ఒక అంశము హైడ్రా. అంటే ఈ హైడ్రా అనేది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్ కంబైన్డ్ ఆంధ్ర. చాలా క్లియర్గా డాషింగ్గా ధైర్యంగా ఒక మంచి లక్ష్యంతో ఆక్రమిత భూములు, ప్రభుత్వ ఆక్రమిత భూములు కావచ్చు, చెరువు శిఖం ఆక్రమిత భూములు కావచ్చు, ఆ భూములలో నిర్మాణం చేసినటువంటి కట్టడాలు కావచ్చు, వీటిని కూలగొట్టడం అనేది మనకి మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా. ఎందుకంటే ఇన్ని రోజులు డబ్బున్నోడిదే రాజ్యము, పలుకుబడినోదే రాజ్యము అనే దిశగా పరిపాలన జరిగింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ పరిపాలనలో ఇది చాలా పరాకాష్ఠలు జరిగింది. అంటే నేను దోస్తాను, నువ్వు దోచుకో, మా కుటుంబం దోచుకుంటుంది, మీరందరూ దోచుకోండి అని ఒక ఓపెన్ చేశారు గేట్స్ని, కరప్షన్ గేట్స్ని. తర్వాత ఈ భూ కబ్జాల దోపిడీని, ఈ ఫామ్ హౌస్ల దోపిడీని, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓపెన్ చేసింది. చాలా క్లియర్గా మనకు కనబడింది అది. కానీ మనం అందరం కూడా ఒక నార్మల్ సిటిజన్స్ లాగా ఉండిపోయాము, ఏమీ చేయలేకపోయాము. బట్ ఈరోజు అంటే ఏదైతే మనకి సినిమాలలో ఒక హీరో దొంగను కొడుతున్నప్పుడు ఎట్లాంటి ఆనందం మనం పొందుతామో, ఈరోజు హైడ్రా కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు మనలాంటి ఒక కామన్ పర్సన్స్కి, ఒక సిటిజన్ మామూలు నార్మల్ సిటిజన్కి అలాంటి హ్యాపీనెస్ ఒకటి మనకి కనబడుతుంది. మనం ఫీల్ అవుతున్నాం అందరం కూడా. విషయం ఏంటంటే చాలా కాలం నుంచి ఈవెన్ పాత కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు వీళ్ళు దీన్ని ఈ భూముల్ని ఆక్రమించడము, ప్రభుత్వ భూములను ఆక్రమించడము, చెరువులను ఆక్రమించడం అనేది ఒక ప్రొఫెషన్గా కొంతమంది రాజకీయ నాయకులు తీసుకున్నారు. దాని తర్వాత చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా దాన్ని పుణికిపుచ్చుకున్నారు ఆ కళని. సో ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు ఏ రకంగా ఆక్యుపై చేసుకోవాలండి. అదొక హైదరాబాద్లో జరగలేదు, రాష్ట్రం మొత్తం జరిగింది అంతా కూడా. సో ఈవెన్ గ్రామాలలో కూడా కొన్ని గ్రామాలలో చెరువుల్ని దున్నిపడేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ని నో చెప్పడానికి ఎవరికి లేదు. సో చిన్న చిన్న చెరువులను కూడా మొత్తాన్ని దున్నిపడేసినటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూసాం ఇంతకుముందు. అట్లా కొన్ని కెనాల్స్కి వాటర్ రాకపోవచ్చు గాక, కానీ ఆ కెనాల్స్కి ప్రభుత్వాలు డబ్బు ఇచ్చి కాంపెన్సేషన్ ఇచ్చి, సో టేలెంట్ కెనాల్స్లో అవి కూడా దున్నిపడేశారు చాలామంది స్థానికంగా. అంటే ఈ రకంగా సో ఒక హద్దు అదుపు లేకుండా చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరికి పవర్ ఉంటే వాడు అన్నట్టుగానే ఒక మజిల్ పవర్ పెంచుకున్నారు. సో ఈవెన్ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు మనం గత 10 సంవత్సరాలు చూసాము ఏ రకంగా మజిల్ పవర్ వాడారు, ఏ రకంగా వాళ్ళు భూములు దోచారని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యేలకు కోపాలు వస్తున్నాయి హైడ్రాని చూస్తుంటే కూడా. సో అది మనకు క్లియర్ అర్థమైపోతుంది ఎవరికి కోపాలు వస్తున్నాయి, ఎందుకు కోపాలు వస్తున్నాయి అనేది, ఎలాంటి ఎమ్మెల్యేలు కోపాలు వస్తున్నాయి, ఎందుకు కోపాలు వస్తున్నాయి అనేది కూడా మనకు చాలా తెలిసిపోతుంది క్లియర్గా. అయితే ఈ హైడ్రా ఏర్పాటు చేయడం అనేది ఈ కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి విషయం ఇది. దీన్ని మనము ఎక్స్పాండ్ చేసిన అవసరం ఉంది. ఇది ఒక చెరువు శిఖం భూములే కాకుండా ప్రభుత్వ భూములు కావచ్చు, ఈవెన్ పేదలకు సంబంధించి మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన భూములను కూడా ఈ దుర్మార్గులు దీన్ని అంటే ఎక్కడైతే కొంచెం వీక్ ఉంటారో పాపము, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, లేదా సింగిల్ ఉమెను, లేకపోతే ఆ కుటుంబానికి రక్షణ లేని వాళ్ళు, ఆ కుటుంబానికి కొంచెం పలుకుబడి అసలు ఏమాత్రం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళ భూముల్ని కూడా బెదిరించి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. ఏమనంటే కోర్టు బొమ్మ అంటున్నారు. ఇలాంటి అంశాలలో కూడా ఈ హైడ్రాని ఎక్స్పాండ్ చేసినటువంటి అవసరం ఉంది. ఒక హైదరాబాద్లో కాకుండా రాష్ట్రం అంతా ఎక్స్పాండ్ చేయాలి హైడ్రాని. అట్లాగే ఒక చెరువు శిఖం భూములే కాకుండా ప్రభుత్వ భూములు కాకుండా ఈవెన్ మనకి పేదవాళ్ళ భూములు, సో మధ్యతరగతి వాళ్ళ భూములు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి గ్రివాన్సెస్ని, ఫిర్యాదుల్ని కూడా హైడ్రా చేపట్టేటట్టు ఉంటే చాలా బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ముఖ్యంగా ఈ సపోర్టు లేని సిటిజన్స్కు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి భూమి సమస్యలు వచ్చినప్పుడు, సో మా భూమి నేను హైదరాబాద్లో కూలి పని చేసుకుంటున్నాను, గ్రామంలో లేను, నేను హైదరాబాద్లో చిన్న పని చేసుకుంటున్నాను, నేను హైదరాబాద్లో లేను, సార్ ఊళ్ళో గ్రామంలో లేను, హైదరాబాద్లో పని చేసుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితులలో ఏమవుతుందంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ రౌడీ రాజకీయ నాయకులు కావచ్చు, ఈ రౌడీ ఒక లంపెన్ ముఠాలు కావచ్చు, వీళ్ళు పాపం వాళ్ళ భూముల్ని లాగేసుకుంటున్నారు. వాళ్ళ భూములలో కట్టాలు కడుతున్నారు, వాళ్ళ భూముల్ని ఆక్యుపై చేసుకొని ఫెన్సింగ్లు వేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళు వెళ్ళారు నా భూమి కదా అంటే
ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావటం లేదు. రెవెన్యూ వాళ్ళకెళ్తే మీరు కోర్టుకెళ్ళండి, మీరు కోర్టులో చూసుకోండి అంటారు. పోలీస్ వాళ్ళకెళ్తే మాకు సంబంధం లేదు, ఇది సివిల్ కేసు, మీరు కోర్టుకెళ్ళండి అంటారు. కోర్టుకెళ్తే ఎప్పుడు మనకు పరిష్కార మార్గం దొరుకుతుందనేది ఎవరికీ తెలియదు. ఈ దేశంలో ఈ కోర్టులనేది ఒక పెద్ద ఒక మిత్ అయిపోయింది. అంటే న్యాయం దొరకడం అనేది ఒక పెద్ద మిత్ అయిపోయింది. బాగా ధనవంతులకి న్యాయం దొరుకుతుందేమో. చూసాం కదా మనం, మమతా బెనర్జీ గారు ఎంతమంది లాయర్లను పెట్టుకున్నారు మొన్న కేసులో, కొలకత్తా కేసులో. అంటే అంతమంది లాయర్లను పెట్టుకుంటే తప్ప న్యాయం దొరకదా? సో అంటే 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 దీన్ని బట్టి మనకు తెలుస్తుందన్నమాట. అట్లాగే అడ్వకేట్ల ఛార్జీలు అసలు ఫస్ట్ మంచి అడ్వకేట్ దొరకడమే కష్టము. సో మంచి అడ్వకేట్ దొరికితే చాలా అంటే పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి అడ్వకేట్ల ఫీజుల్ని మోసేంత ఆ భారం అనేది మోసేంత లేదు వాళ్ళకి పాపం. సో ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈవెన్ అడ్వకేట్లు దొరికినా కానీ అడ్వకేట్లు వాళ్ళు మోసం చేస్తున్నారు వీళ్ళని, ఫిర్యాదు కక్షదారులని. సో అంటే ఈ రకంగా అసలు వ్యవస్థలో చాలా న్యాయం దొరకడం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. సో ఇది యాక్చువల్గా గవర్నమెంట్కి దృష్టి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రజలకి సంబంధించిన భూముల్ని కూడా రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లు దాని మీద ప్రొయాక్టివ్గా పనిచేయటం లేదు. దాని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లు అక్కడక్కడ సెటిల్మెంట్ వ్యవహారాలు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. 2 పార్టీల దగ్గర కూడా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కరప్షన్ వ్యవస్థకి దారితీస్తున్నది. భూముల రేట్లు తెలంగాణలో బాగా పెరిగాయి కాబట్టి ఈ ముఠాలు, మన ఒక భూ ఆక్రమణదారు ముఠాలు బాగా ఎక్కువైపోయినవి. సో పేద ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, పెద్దతరగతి ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా హైడ్రా లాంటి ఇంకో సంస్థ ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే కోర్టులు న్యాయం ఇవ్వలేకపోతున్నవి, పోలీసు వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ న్యాయం చేయలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. సో ఇది ఒక పెద్ద సమస్యలుగా మనకి బయలుదేరుతుంది. అందుకనే ఈ మధ్యన హత్యలు కూడా, భూమికి సంబంధించిన హత్యలు కూడా బాగా అవుతున్నాయి. గమనించండి మీరు, ఆత్మహత్యలు ఎక్కువవుతున్నవి. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద సామాజిక సమస్యలాగా మనకి కనబడుతుంది. సో దీని మీద కూడా ప్రభుత్వము తప్పకుండా మనం ఇంకొక మంచి సంస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను మీ ద్వారా కోరుతున్నాను. అట్లాగే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హైడ్రా. సో హైడ్రాకి సంబంధించి మీకు నాగార్జునది మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇక్కడ. ఈరోజు ఈనాడు పేపర్లో మీరు ఫోటో చూడండి మీరు. సో ఈ ఫోటోలో చాలా క్లియర్గా కనబడుతుందంటే అది ఆ చెరువు శిఖరంలోకి చొచ్చుకొచ్చినట్టు కన్వెన్షన్ కనబడుతుంది. సో దీనికి సంబంధించి హైడ్రా యొక్క సమాచారం, హైడ్రా అనేది ఒక అఫీషియల్ బాడీ, అంటే ప్రభుత్వం మాట్లాడుతున్నట్టే, హైదరాబాద్ కమిషనర్ మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం మాట్లాడుతున్నట్టే లెక్క. ఎందుకంటే హైడ్రా కమిషనర్ గారు జిహెచ్ఎంసీ డాక్యుమెంట్స్ కావచ్చు, రెవెన్యూ డాక్యుమెంట్స్ కావచ్చు, కోర్టు డాక్యుమెంట్స్ కాదు, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే కూలగొట్టడానికి వాళ్ళు ప్రణాళిక వేసుకుంటారు తప్ప అల్లాటప్పక కూలగొట్టడం కుదరదు అట్లా. అంటే నాగార్జున ఇన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలుగా దీన్ని ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆయనకు పలుకుబడి ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, అడ్వకేట్లను కొనొచ్చు కాబట్టి, అధికారులను కొనొచ్చు కాబట్టి, లంచాలు ఇట్లా ఎదగలచ్చు కాబట్టి, సో ఆయన మేనేజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది గత 14 సంవత్సరాల నుంచి చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడారు. సో ఈయన చెరువును ఆక్యుపై చేయడం అనేది చాలామంది అధికారులు మాట్లాడారు, చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈవెన్ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద మాట్లాడారు ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు. సో అంటే ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి అన్నమాట. అంటే నాగార్జున అనే పెద్ద మనిషి, సో ఆయన యొక్క పలుకుబడిని ఉపయోగించి చెరువును ఆక్రమణ చేశాడు. ఈనాడు ఫోటో చూస్తే కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఏ రకంగా అది చొచ్చుకొచ్చినది అనేది మన క్లియర్గా. అంటే ఇప్పుడు ఇలాంటి నాగార్జునలు చాలామంది ఉన్నారు. ఈ హైదరాబాద్ చుట్టూ కూడా దగ్గర ఒక 400 చెరువులు మినిమం తక్కువ ఇవి దురాక్రమణకు గురైనవి, శిఖరమని కూడా, ఇవన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వానికి ఇంకొక సూచన, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే అసలు సర్వే చేయాలి ఒకటి. అసలు ఎన్ని ఆక్రమణలు అయినవి అని ఒక సర్వే టీం పెట్టాలి. ఒక 200 మంది సర్వేతోని ఒక క్విక్ సర్వే ఒకటి చేయగలిగితే ఈ అన్ని చెరువులు, ఈ 400 చెరువులు అయితే ఉన్నాయో, పైచిలుగు చెరువులు, ఈ చెరువులకు సంబంధించిన ఎన్ని ఆక్రమణలు అయినది వెరీ సింపుల్. మీరు ఒక 10 సంవత్సరాల క్రితము, 20 సంవత్సరాల క్రితము మన సెటిలైట్ మ్యాప్స్ తీసుకుంటే మన దగ్గర ఉన్నాయి. నేషనల్ సెటిలైట్ సంస్థలు మన దగ్గర హైదరాబాద్లో ఉన్నాయి లక్కీగా. సో ఒకటి షాద్నగర్లో ఉంది, ఒకటి ఇక్కడ సనత్ నగర్ ఏరియాలో ఉంది. వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా ఎవ్రీ ఇయర్ మ్యాప్స్ ఉన్నవి. మీరు ఆ మ్యాప్స్ ముందేసుకుంటే, ఒక్కొక్క చెరువు మ్యాప్ తీసుకొని ముందేసుకుంటే ఒరిజినల్ ఎఫ్టీఎల్ కూడా తెలుస్తుంది మీకు. మనం మేము ఎఫ్టీఎల్ అంటే ఏంటంటే ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం మనము. అంటే బాగా వర్షం వచ్చినప్పుడు, చెరువు నిండినప్పుడు, సో ఆ లెవెల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఒకటే లెవెల్ ఉంటుంది మొత్తం చెరువు చుట్టూ కూడా. ఆ లెవెల్ మనకి ఒక దుర్బింది పెట్టి చూస్తే, మనకు సర్వే ఎక్విప్మెంట్ పెట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆ లెవెల్ని మనం ఈ శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఫిక్స్ చేసేయచ్చు. అంటే చాలా సింపుల్ అనమాట. ఇదంతా కూడా ఏం కాంట్రవర్షియల్ కాంప్లికేటెడ్ కానే కాదు.
సో ఆ ఎఫ్టీఎల్ దొరుకుతుంది. తర్వాత ప్రతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి చెరువుకు సంబంధించి దాని ఎఫ్టీఎల్ మనకి దానికి రెడ్యూస్డ్ లెవెల్ అంటాం మనము. ఒక బెంచ్ మార్క్ లెవెల్ అంటాం అది. సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది చాలా క్లియర్ రికార్డ్ అయి ఉన్నాయి మనకి అన్నీ కూడా. ఇవి ముందు తీసుకుపోయి చెరువు ఆఫ్టర్ చెరువు, చెరువు తర్వాత చెరువుని ఇవన్నీ స్టడీ చేస్తే మీకు ఒక 20 సంవత్సరాల క్రితం చెరువు స్టడీ చేస్తే మీకు తెలిసిపోతుంది. 20 సంవత్సరాల చెరువును ఇప్పుడున్న మ్యాప్ని ఈ రెండింటి పైన సూపర్ ఇంపోజ్ చేస్తాము. సూపర్ ఇంపోజ్ చేస్తే క్లియర్ కట్గా మనకి ఎఫ్టీఎల్లో ఆక్యుపై అయినటువంటి ఎఫ్టీఎల్లో కట్టిన కట్టడాలన్నీ తెలిసిపోతాయి అన్నమాట. సో దీని ద్వారా మనం ఈరోజు హైడ్రా లాంటి సంస్థలు చక్కగా చర్యలు తీసుకొని టప్పా కొట్టుపడేయచ్చు. సో ఇంకొకటి చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ హైడ్రా కింద ఒక స్ట్రాంగ్ న్యాయ కోవిధులతో ఒక టీం ఏర్పాటు చేసుకోవాలి. సో ఒక మంచి అడ్వకేట్స్తో ఒక టీం ఏర్పాటు చేసుకొని ముందే ఎలాంటి సమస్యలు వస్తాయో దాన్ని కనుక్కొని మనం క్యావిట్ పిటిషన్స్ అంటాము. క్యావిట్ పిటిషన్స్ కూడా మనం వేసుకొని అంటే ముందే మన కోర్టుకి ముందే అప్రైజ్ చేయడము, మేము ఇలాంటి యాక్షన్ తీసుకుంటున్నాము, మీరు స్టే ఇవ్వకండి అని ఒక రిక్వెస్ట్ అనమాట. అలాంటివి కూడా తీసుకొని సో మొత్తం ఇటు ఇరిగేషన్ ఇంజనీర్ల అడ్వైజు, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ అడ్వైజు, వాళ్ళ డాక్యుమెంట్సు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులది లేదా అంతకుముందు ఉన్నటువంటి స్థానిక మున్సిపాలిటీలు సో వాళ్ళ యొక్క అడ్వైజ్ తీసుకొని అట్లాగే న్యాయ కోవిధుల అడ్వకేట్ల వాళ్ళ అడ్వైజ్ తీసుకొని ఒక టీం ఏర్పాటు చేసి టక క్లియర్ చేసుకుంటూ సర్వే చేసుకుంటూ ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోగలిగితే ప్రజలకి ఇంకా చాలా ఎక్కువ నమ్మకం కుదురుతుంది. ఈ పరిపాలనని డెఫినెట్గా ప్రేజ్ చేయడానికి సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రేజ్ చేయడానికి కూడా సో ప్రజలు ముందుకు వస్తారు. సో దీనివల్ల ఒక మంచి పరిపాలనకి ఒక బేస్ ఏర్పడుతుంది. సో ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల ఆస్తులు ఇవన్నీ కూడా. సో అంతేగాని ఇప్పుడు నాగార్జున లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఒక స్థానికంగా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన చాలా ఎక్స్పర్ట్ అనమాట ఇందులో భూ ఆక్రమణలో. ఇలాంటి వాళ్ళ భూములన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ ప్రజల ఆస్తులు. సో ఇవన్నీ కూడా మనము అలాంటి ఆస్తుల్ని మనం మళ్ళీ వెనక్కి చేజిక్కించుకుంటే ఆ ఆస్తులు మనకు ముఖ్యంగా ప్రభుత్వ భూములు. సో చెరువు శిఖం అయితేనేమో మళ్ళీ మనము దాన్ని ఏం ముట్టుకోవద్దు, అది డిస్మాంటిల్ చేసినా కానీ చెరువులో పాటైపోవాలి. అది సహజంగానే అది ఒక మన పర్యావరణాన్ని డెవలప్ చేసే ఒక వాటర్ బాడీగానే డెవలప్ కావాలి. దాని చుట్టూ చక్కగా ఒక వాకింగ్ స్పేస్ వేసుకుంటే ఆ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తారు, సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో సహజమైనటువంటి చెరువుల్ని మనము పునరుద్ధరించినట్టు అవుతుంది అనమాట. సో ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసినటువంటి ఈ దొంగల్ని బయటికి తరిమేస్తే దానికి సంబంధించినటువంటి సంపద అంతా కూడా ప్రభుత్వానికి చెందుతుంది. ఆ సంపద ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడానికి, మంచి స్కూళ్ళు కట్టడానికి, మంచి ఆసుపత్రులు కట్టడానికి, మంచి మౌలిక సదుపాయాలు కట్టడానికి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఈ సంపద అంతా కూడా కొంతమంది దొంగల చేతుల్లో ఉంచడం అనేది ప్రజలు ఎప్పుడు కూడా సమ్మతించారు. సో ప్రజలు ఇలాంటి వాటిని ప్రభుత్వాలు టేకప్ చేసినప్పుడు ప్రజలు తప్పకుండా ప్రభుత్వాలని చాలా గౌరవిస్తారు, ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. సో రేవంత్ రెడ్డి గారు, సో మీరు మంచి పని చేస్తున్నారు, గో హెడ్. రంగనాథ్ గారు, మీరు మంచి పని చేస్తున్నారు, గో హెడ్. సో దయచేసి మిగతా ఆక్రమణదారులందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని గవర్నమెంట్కి అప్పచెప్పాలి ముందే. సో ముందే అప్పచెప్తే వాళ్ళకు గౌరవం ఉంటుంది. సో జై తెలంగాణ.